జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. అదేమిటంటే, దేవుడు మానవుడిని ఎలా కలిగించాడు అని అంటే, నేల వంటి నుండి నరుని నిర్మించాడు. నరుని నిర్మించినప్పుడు జీవవాయువును ఊదాడు. అతని నాసికా రంధ్రాల్లోకి జీవవాయువును ఊదగా నరుడు జీవించు ప్రాణి అయ్యాడు, జీవాత్మ అయ్యాడు అని రాయబడ్డది. జీవించు ప్రాణి అయిన మానవుడు చనిపోయినప్పుడు అతని సంకల్పములు ఆ రోజే నశించిపోతాయి అని రాయబడుతుంది బైబిల్లో. కీర్తన గ్రంథము 146 అధ్యాయము 4వ వచనంలో అతని సంకల్పములు ఆనాడే నశించును అంటాడు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5 నుంచి మనం 10 వచనాలు చదవగలిగితే, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆలోచనలన్నీ నశించిపోతాయి అంటున్నాడు. అతనికి తెలివి కానీ, ఉపాయం కానీ, ఆలోచన కానీ, జ్ఞానం కానీ ఏమీ ఉండదు అని మాట్లాడుతున్నాడు. మరి అలాంటప్పుడు ఈ సిద్ధాంతాలన్నీ ఎలా పుట్టుకొచ్చాయి? చనిపోయిన ఒక వ్యక్తి బాధను అనుభవించటం కానీ, చనిపోయిన ఒక వ్యక్తి సంతోషాన్ని అనుభవించటం కానీ, ఇలాంటి కథలన్నీ ఎలా పుట్టుకొచ్చాయి? లేకపోతే చనిపోయిన వ్యక్తి దెయ్యాలై తిరుగుతారని కానీ, చనిపోయిన వ్యక్తి కోరికలు తీరనప్పుడు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారని, ఇలాంటి సిద్ధాంతాలన్నీ ఎలా పుట్టుకొచ్చాయి? ఇది కేవలం ఊహాగానాలన్నమాట. మానవుడి యొక్క ఆత్మ చనిపోతుందన్న భావన లేకపోవటం వల్ల ఇలాంటి ఆలోచనలకు తెరలేపినట్టుగా మనకు కనబడుతుంది. బైబిల్ గ్రంథం అయితే చాలా తేటగా మాట్లాడుతుంది. మానవుడి ఆత్మ చనిపోతుంది అని మాట్లాడుతున్నాడు. అతని సంకల్పములు నశించిపోయినప్పుడు అతని ఆత్మ చనిపోతుంది అంటున్నాడు. ఆదికాండము 7వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చినప్పుడు నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీ చనిపోయాయి అంటాడు. అందులో పక్షులేమి, జంతువులేమి, మానవులేమి సమస్తము జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవై అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ చనిపోతాయి. మానవుడి యొక్క ఆత్మ చనిపోతుంది. అందుకే యాకోబు గారి పత్రికలో అంటాడు, మరణం నుండి ఒక ఆత్మను రక్షించండి అంటాడు. కాబట్టి మరణానికి లోనవుతున్న మన ఆత్మకు తిరిగి బ్రతికించడానికి దేవుడు సువార్తను అనుగ్రహించాడు. మరణం నుండి మనల్ని కాపాడగలిగేది సువార్త. కాబట్టి సువార్తను విశ్వసించాలి, సువార్త యందు లక్ష్యం ఉంచాలి. ఇలాంటి కల్పనా కథల వైపుగా తలగ్గొద్దని మీ అందరిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు.